షష్ఠి ఉత్సవాలకు అంకురార్పణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలకు బుధవారం అంకురార్పణ చేశారు. ఆలయ ఈవో అక్కెళ్ల భాస్కర్, కూటమి నేతలు పల్లె వాసు, చిట్టిబాబు చౌదరి ఆధ్వర్యంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, ఇతర పండితులు సుబ్రహ్మణ్య స్వామికి, పార్వతీ సమేత గోలింగేశ్వర స్వామికి విశేష పూజలు చేశారు. వేద పండితులు ఆశీస్సులు అందించారు. ప్రతిష్టాత్మకంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో 6 రోజుల పాటు అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అనేక ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు 6 రోజులు వచ్చి స్వామిని దర్శించుకోవడం. ముఖ్యంగా ఇక్కడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గోలింగేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో చాణక్యుల కాలం నుంచి ప్రాచుర్యం చెందింది. బిక్కవోలు గ్రామం చాణక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రం. దాదాపుగా 108 శివాలయాలు గ్రామంలో ఉన్నట్టుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. అటువంటిది ఈరోజు పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా ప్రభుత్వం, ప్రజలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి శాంతి భద్రతల సమస్య లేకుండా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.